ఫ్రెండ్స్, నా పేరు సందీప్. నేను ఈరోజు మీ అందరి కోసం 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడడం ద్వారా మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అండ్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సోనీ స్మార్ట్ లెన్స్ ఈ అందమైన ప్రపంచాన్ని ఇంకా అందంగా చూడడానికి జపాన్ చెందిన 7 సైంటిస్టులు మన కోసం సోనీ స్మార్ట్ లెన్స్ తయారు చేశారు. దీనివల్ల మనం ఈజీగా మన కళ్ళతో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఐ బ్లింకింగ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏమిటో తెలుసా? మెమరీ కార్డ్ లేకుండా ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉంది. కరాచీ లేక్ వరల్డ్ వార్ II సమయంలో రష్యా ఆటం బాంబ్ తయారు చేసినప్పుడు ప్రొడ్యూస్ అయిన రేడియో యాక్టివ్ వేస్ట్ని కరాచీ లేక్లో డంప్ చేశారు. అది ఇప్పుడు భూమి మీద అతి పొల్యూటెడ్ స్పాట్. అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఆ లేక్ పక్కన నిల్చుంటే ఆ రేడియో యాక్టివ్ రేడియేషన్ వల్ల క్షణాల్లో చనిపోతారు. USB కిల్లర్. మీరు ఎప్పుడైనా USB డివైస్ని కంప్యూటర్కి పెడితే కంప్యూటర్ పేలిపోతుంది అని విన్నారా? నేను ఈరోజు దాని గురించే చెప్పబోతున్నాను. ఒక రష్యన్ హ్యాకర్ దీన్ని కనిపెట్టాడు. ఇప్పుడు నేను ఎలా పనిచేస్తుందో చెప్పబోతున్నాను. మనం USB డివైస్ని కంప్యూటర్కి పెట్టగానే USB 5 వాట్స్ పవర్ని 200 వాట్స్గా మార్చి స్టోర్ చేసుకుంటుంది. ఒకేసారి ఎక్కువ పవర్ని కంప్యూటర్కి ఇస్తుంది. ఈ ప్రాసెస్ కంప్యూటర్ పేలిపోయే వరకు జరుగుతుంది. ఊసరవల్లి రంగులు ఎందుకు మార్చుకుంటుందో మీకు తెలుసా? సైంటిఫిక్గా చెప్పాలంటే దాని బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి మరియు న్యాచురల్ స్టిమ్యులస్ అంటే సన్లైట్, టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ వల్ల ఇంకో ఊసరవల్లితో కమ్యూనికేట్ చేయడానికి తన రంగులు మార్చుకుంటుంది. థోరియం పవర్డ్ కార్. పెట్రోల్ రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అలాగే పొల్యూషన్ కూడా పెరుగుతుంది. దీనికి చెక్ చెప్పడానికే థోరియం పవర్డ్ కార్స్ వచ్చాయి. దీనికి 100 సంవత్సరాల వరకు ఫ్యూయల్ వేయక్కర్లేదు. ఎందుకంటే బొగ్గు సైజులో ఉన్న థోరియం ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసా? బొగ్గు ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందో దానికి 2 కోట్ల రెట్లు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. మన కారుకి 100 సంవత్సరాలు నడపడానికి కేవలం 8 గ్రాముల థోరియం సరిపోతుంది. మీకు తెలుసా? చిన్నపిల్లలు రోజుకి యావరేజ్గా 200 టైమ్స్ స్మైల్ ఇస్తే ఆడవారు 62 టైమ్స్ స్మైల్ ఇస్తారు. కానీ మగవాళ్ళు యావరేజ్గా 8 టైమ్స్ మాత్రమే స్మైల్ ఇస్తారు. ఈ యూనివర్స్కి ఎంత వయసు ఉంటుందో అంతే వయసు మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే విశ్వంలో ఏ పదార్థం సృష్టించబడదు, ఇంకా నాశనం చేయబడదు. చార్లీ చాప్లిన్ సినిమాలు చాలా చూసాం. కానీ అతడు ఎంత సంపాదిస్తాడో మీకు తెలుసా? చార్లీ వారానికి $10,000 సంపాదిస్తాడు. అది కూడా 1915లో. అప్పటి కాలంలో $10,000 అంటే ఎంత ఎక్కువ మీరే ఊహించండి. అమెరికాలో వయోమింగ్ అనే స్టేట్లో ఒక నది ఉంది. అది 2గా విడిపోయి ఒక భాగం పసిఫిక్ ఓషన్లో కలిస్తే రెండో భాగం అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. హిట్లర్, స్టాలిన్ కలిసి 4 కోట్ల మందిని చంపారు. కానీ ఇప్పటి వరకు నాకు ఒకటి అర్థం కాలేదు. ఏంటంటే వారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారో. కానీ ఇది నిజం. ఫ్రెండ్స్, మనం కంప్యూటర్ స్క్రీన్ మీద కన్నా పేపర్ మీద 4 టైమ్స్ స్పీడ్గా చదవగలం. అందుకే బుక్స్ చదవడం బెస్ట్. ఫ్రెండ్స్, మీరు 259ని మీ ఏజ్తో ఇంకా 39తో మల్టిప్లై చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. హ్యూమన్ మైండ్ మార్నింగ్, ఈవినింగ్ కన్నా నైట్ 10 రెట్లు క్రియేటివ్గా, చురుగ్గా పనిచేస్తుంది. కంప్యూటర్లో ఉన్న షార్ట్కట్స్. కంట్రోల్ బటన్ క్లిక్ చేసి కీబోర్డ్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న వర్డ్స్ క్లిక్ చేస్తే మీకు షార్ట్కట్లో ఆ పని అవుతుంది. మన బ్లడ్లో ఎంత సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంతే సాల్ట్ కాన్సన్ట్రేషన్ సీ వాటర్లో కూడా ఉంటుంది. మనం సీ వాటర్ ఎందుకు తాగకూడదో తెలుసా? బ్లడ్లో సాల్ట్ కాన్సన్ట్రేషన్ సడన్గా పెరిగిపోతుంది. అది చాలా డేంజర్. మ్యూజిక్ బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. అది ఎలా అంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఇంకా ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. మంచి మ్యూజిక్ వినడం ద్వారా పర్సనాలిటీ ఇంకా బిహేవియర్ ఇంప్రూవ్ అవుతుంది. ఐస్తో మనం మంట పుట్టించగలం. షాక్ అయ్యారు కదా? ఇది నిజం. ఇది ఎలా అంటే ఐస్ని డబల్ కాన్వెక్స్ షేప్లో మారిస్తే అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్గా పనిచేస్తుంది. దాంతో మనం సన్ రేస్ని ఫోకస్ పాయింట్లో తెచ్చి నిప్పుని పుట్టించగలం. మార్నింగ్ పూట ఎక్కువ వాటర్ తాగడం ద్వారా మనం రోజంతా
హ్యాపీగా, మన బ్రెయిన్ షార్ప్గా, మన బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు యుద్ధంలో కన్నా దోమలు కుట్టడం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. చిన్న దోమని తీసి పారేయకండి. మన మనిషి కాకుండా డాల్ఫిన్స్కి, వేల్స్కి, ఏప్స్కి మాత్రమే సూసైడ్ గురించి తెలుసు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ గురించి కామెంట్లో వ్రాయండి. నేను చెప్పే లేటెస్ట్ వీడియోస్ చూడాలంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. జై హింద్.